గత కొంతకాలంగా సరైన హిట్ లేకుండా ఒక సాలిడ్ సక్సెస్ కోసం ప్రయత్నాలు చేస్తున్న ఆది ఈసారి సంబాల మూవీతో ఆ ప్రయత్నానికి ఫుల్ స్టాప్ పెట్టాడా లేదా అనేది చూద్దాం. సంబాల ఒక హర్రర్ థ్రిల్లర్ మూవీ. దైవశక్తి, క్షుద్రశక్తి, సైన్స్ ఈ మూడు అంశాలను మిక్స్ చేస్తూ తీసిన స్టోరీ ఇది. కథ విషయానికి వస్తే సంబాల అనే ఒక గ్రామంలో ఆకాశం నుంచి ఒక భారీ ఉల్క పడుతుంది. ఆ ఉల్క పడిన తర్వాత ఆ ఊరిలో విచిత్రమైన సంఘటనలు మొదలవుతాయి. ఒక్కొక్కరి మీద దెయ్యం ఆవహించిన వాళ్ళు గ్రామ ప్రజలను చంపడం లాంటి భయంకరమైన పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఈ ఉల్కపై రీసెర్చ్ చేయడానికి విక్రమ్ అనే సైంటిస్ట్ ఆ ఊరికి వస్తాడు. అసలు ఆ ఉల్క ఏంటి, దానిలో నిజంగా దుష్ట శక్తి ఉందా, లేదా ఇది సైన్స్ కి సంబంధించిన విషయం మాత్రమేనా, ఈ సమస్యకు విక్రమ్ ఎలా పరిష్కరించాడు అనేదే మిగతా కథ. మూవీ స్టార్టింగ్ నుంచే ఉల్క పడడం, దాని తర్వాత జరిగే సంఘటనలు చాలా ఇంట్రెస్టింగ్ గా డిజైన్ చేశారు. ఫస్ట్ హాఫ్ లో హర్రర్ ఎలిమెంట్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. రవివర్మ యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. కల్లుపాకలో చేసే ఫైటింగ్ సీన్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఇక ఫస్ట్ హాఫ్ లో మరో కీలక పాత్ర చేసిన మీసాల్ లక్ష్మణ్ ఇంటర్వెల్ ముందు దాదాపు 20 నిమిషాలు రచ్చరచ్చ చేశాడు. ఆ సీన్స్ చూస్తే నిజంగానే వణుకు పుడుతుంది. విక్రమ్ పాత్రలో ఆది మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అతని క్యారెక్టర్ చాలా రిజర్వ్డ్ గా ఉంటుంది. అతిగా హైప్ ఇవ్వకుండా తన పాత్రకు ఎంత అవసరమో అంతే చేశాడు. ఫైట్స్ మాత్రం ఎనర్జీతో నిండిపోయాయి. హీరోయిన్ క్యారెక్టర్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ లో కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. ఎవరు ఇది ఏవి, ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వెళ్తుంది అనే డౌట్ ఉంటుంది. కానీ సెకండ్ హాఫ్ స్టార్టింగ్ లో ఆ క్యారెక్టర్ పై క్లారిటీ వస్తుంది. పాత్ర లిమిటెడ్ అయినా ఉన్నంతలో బాగానే చేసింది. ఫస్ట్ హాఫ్ లో మనుషుల మీద దెయ్యం ఆవహించి చంపే సీన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. కానీ అదే పాయింట్ సెకండ్ హాఫ్ లో రిపీట్ అవుతూ రావడం వల్ల కొంచెం లాగ్ ఫీల్ కలుగుతుంది. అయినా పూర్తిగా మాత్రం బోర్ కొట్టదు. చైల్డ్ ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. మూవీ థీమ్ కి తగ్గట్టు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్ కూడా ప్లస్ అయ్యాయి. ఇప్పుడు మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడితే మూవీలో లాజిక్లెస్ సీన్స్ చాలానే ఉన్నాయి. కొన్ని కోట్ల మైళ్ళ దూరం నుంచి వచ్చిన ఉల్క ఆ ఊరిలో పడితే అసలు ఆ ఊరే ఉండదన్న విషయాన్ని పూర్తిగా మర్చిపోయారు. భారీ గొయ్య పడాలి, చుట్టుపక్కల ప్రాంతం నాశనం కావాలి. ఇక్కడ మాత్రం భూమి చాలా ప్లెయిన్ గా చూపించారు. అంత పెద్ద ఉల్క పడితే దేశ విదేశాల నుంచి వందలాది మంది సైంటిస్టులు అక్కడికి రావాలి. కానీ ఈ సినిమాలో మాత్రం విక్రమ్ ఒక్కడే పంపిస్తారు. ఇక క్లైమాక్స్ లో ఆ ఉల్క విషయం పూర్తిగా పక్కన పెట్టేసినట్టు అనిపిస్తుంది. మొదటి నుంచి ఎంతో భయంకరంగా చూపించిన ఆ దుష్ట శక్తిని క్లైమాక్స్ లో మాత్రం చాలా ఈజీగా కట్టడి చేసినట్టు చూపించారు. ఇలాంటి లాజిక్లెస్ సీన్స్ ని పక్కన పెడితే ఓవరాల్ గా సంబాల ఒక డీసెంట్ థ్రిల్లర్ మూవీ. ఫస్ట్ హాఫ్ లో కొంచెం ఎక్స్పోజింగ్ సీన్స్ ఉంటాయి. ఆదికి ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ కాకపోయినా ఒక రకమైన హిట్ అని మాత్రం చెప్పొచ్చు. ఫైనల్ గా హర్రర్ థ్రిల్లర్ మూవీస్ ని ఇష్టపడే వాళ్ళు తప్పకుండా చూడొచ్చు. ఈ మూవీకి నా రేటింగ్ 3/5.